నమస్కారం, నేడే సిటీ న్యూస్కి స్వాగతం. నా పేరు వాజీ. ముందుగా హెడ్లైన్స్. మంచిర్యాల నియోజకవర్గంలో కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే. కాంగ్రెస్ ప్రజలకు ఇచ్చిన వాగ్దానాన్ని నెరవేర్చుతుందన్న కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు. శ్రీరాంపూర్లో అట్టహాసంగా స్కూల్ గేమ్స్ కబడ్డీ పోటీలు ప్రారంభం. మంచిర్యాల జిల్లా నలుమూలల నుండి పెద్ద సంఖ్యలో తరలి వచ్చిన క్రీడాకారులు. హస్తం ఖాతాలోకి చేరుకోబోతున్న మరో మున్సిపాలిటీ. కాంగ్రెస్ పార్టీలో చేరిన నస్పూర్ బీఆర్ఎస్ కౌన్సిలర్లు అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టాలని మంచిర్యాల కలెక్టర్కు వినతి పత్రం అందజేత. జైపూర్ ఎంపీడీఓ కార్యాలయ ఆవరణలో సర్పంచుల సమావేశం. పెండింగ్లో ఉన్న బిల్లులు చెల్లించాలని ప్రభుత్వాన్ని కోరిన సర్పంచులు. హాజీపూర్ తహసీల్దార్ కార్యాలయ ఆవరణలో కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ లబ్ధిదారులకు మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ చెక్కులు పంపించేశారు. సోమవారం హాజీపూర్ మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయ ఆవరణలో మండలంలోని ఆయా గ్రామాలకు చెందిన 106 మంది లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులను ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ అందజేశారు. ఎమ్మెల్యేగా విజయం సాధించి మొదటిసారి తహసీల్దార్ కార్యాలయానికి వచ్చిన సందర్భంగా ఎంపీపీ, వైస్ ఎంపీపీ, ఎంపీడీఓ, ఎంఆర్ఓతో పాటు పలువురు అధికారులు, ఆయా గ్రామాలకు సర్పంచులు, ఎంపీటీసీలు ఎమ్మెల్యేలకు స్వాగతం పలికి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో లబ్ధిదారులను ఉద్దేశించి ఎమ్మెల్యే మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన 6 గ్యారంటీ పథకాలను ఒక్కొక్కటి తప్పక అందిస్తామని అన్నారు. గత ప్రభుత్వ హయాంలో బీఆర్ఎస్ పార్టీ ప్రవేశపెట్టిన ప్రతి సంక్షేమ పథకాలను కొనసాగిస్తామని తెలిపారు. ఇప్పటి నుండి కళ్యాణ లక్ష్మి లబ్ధిదారులకు 1,116 రూపాయలతో పాటు తులం బంగారం అందజేస్తామని తెలిపారు. సంక్రాంతికి ఇందిరమ్మ ఇండ్లు, కొత్త పింఛన్లు మంజూరు చేస్తామని తెలిపారు. యాసంగి పంట నుండి రైతు భరోసాగా పథకం ద్వారా 15,000 రూపాయలు అందిస్తామని, ప్రస్తుతం సర్కారు ఖజానాల్లో పైసలు లేవని, అందువలన ఇప్పుడు పాత పద్ధతిలోనే రైతు బంధు అందిస్తున్నామని తెలిపారు. మీ మండలంలో మొట్టమొదటిసారి అంటే ఏ కార్యక్రమం ఆడవాళ్లకు సంబంధించి మొదలు పెడితే శుభం జరుగుతున్న ఉద్దేశంతో ఈ కళ్యాణ లక్ష్మి ద్వారా ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టి దండపల్లి లక్ష్మి చూసుకొని మీ దగ్గర రావడం జరిగింది. వాళ్ళు మొదటి కార్యక్రమం కళ్యాణ పెళ్లి కార్యక్రమంతో మొదలుపెట్టినాం కాబట్టి ఖచ్చితంగా అన్ని మంచిగా జరుగుతాయని ముందర కూడా ఆ ఉద్యోగంతో చేయడం జరిగింది. ఇక కాకపోతే ఒక విషయం చెప్పాలి. ఇక్కడ ఇంత మన ఎంపీటీసీ సగం చెప్పి మూర్తి చెప్తాను. ఎన్నికల సందర్భంగా చాలా సందర్భాలు చెప్పి నేను టీఆర్ఎస్ వాళ్ళు ఏం చెప్పినంటే కాంగ్రెస్ పార్టీ వస్తే కళ్యాణ లక్ష్మి బంద్ చేస్తామని చెప్పాను. కళ్యాణ లక్ష్మి బంద్ కాదు. ఇప్పుడు మేము ఇస్తాం కదా చెక్కులు, వాళ్ళు ఇస్తలేరు కదా. ప్రభుత్వం వచ్చాక చెక్కులు ఇస్తాను. కళ్యాణ లక్ష్మి కాంగ్రెస్ పార్టీ ఏది కూడా బంద్ చేయాలి. బంద్ చేసే పని అలా చేస్తారు. మేము చేయలేదు. అన్ని మొదలుపెట్టి నన్ను బంద్ చేసిండ్రు. వాళ్ళు బంద్ చేసినా కూడా మేము ఇచ్చడం సిద్ధమని ఇస్తున్నాం. ఇవాళ ఇప్పుడు పాత చెక్కులు మొన్న ఎన్నికల సందర్భం ఉన్నాయి కాబట్టి చెక్కులు మీకు ఒక ₹1,100 అవి ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు ఈ తర్వాత వచ్చే నెక్స్ట్ చెక్కులన్నీ అంటే ఇప్పుడు మీరు ఎవరైతే రిజిస్టర్ చేసుకుంటారో వచ్చే చెక్కులన్నీ ₹1,116,000తో పాటు తులం బంగారం ఏదైతే కాంగ్రెస్ పార్టీ అది కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇంకా దానిలో ఏం సందేహం లేదు. వాళ్ళు అనుకున్నట్టు బంద్ చేయలేదు. మేము ఆల్రెడీ 2 కార్యక్రమాలు మొదలుపెట్టినాం. మహిళల బస్సు మీరు కూడా ఎక్కినా అదే చెప్తాను. ఎక్కినా లేదా? ఎక్కినట్టు లేరు. ఇంకా నా పూర్తిగా చెప్తారు. ఎక్కినా మొదలుపెట్టినాం. ఇంకోటి ఆరోగ్యశ్రీ కూడా 10 లక్షల వరకు ₹1 మీరు ఎక్కడ కట్టకుండా ప్రభుత్వ ఆసుపత్రి కానీ లేకపోతే ప్రైవేట్ ఆసుపత్రి కానీ ఎక్కడైతే ఏ ఆసుపత్రికి అయితే ఆరోగ్యశ్రీ వాళ్ళకు అప్రూవల్ అయిందో ఆ ఆసుపత్రి మీరు ₹1 కట్టకుండా మీకు 10 లక్షల వరకు వైద్యం చేసుకోవచ్చు. ₹1 కూడా మీరు కట్టాల్సిన అవసరం లేదు. ఈ 2 చేసినాం. సంక్రాంతి తర్వాత మళ్ళీ సంక్రాంతి వరకు ఇది కూడా స్టార్ట్ అవుతుంది. మన ఇందిరమ్మ ఇండ్లు కూడా స్టార్ట్ అవుతున్న అవకాశం ఉంది. పెన్షన్లు కూడా స్టార్ట్ చేస్తాం. పెద్దమ్మలకు చెప్పడం జరిగింది. వాళ్ళు మా పెన్షన్లు బంద్ చేస్తారంటే వాళ్ళు భయపడి మాకు 60 మంది వేస్తే వాళ్ళు 40 మంది ఓటేసి ఈసారి 100% మాకేస్తారు వాళ్ళు. మేము వాళ్ళు చెప్పినట్టు 4,000 పెన్షన్ వచ్చే నెల మొదలు పెడతాం తల్లి. వచ్చే నెల మొదలుపెట్టి ఇప్పుడు ఎవరైతే పాత వాళ్ళు ఉన్నారో వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు ఎంఆర్ఓ గారు మొత్తం బెనిఫిషియరీ లిస్ట్ తయారు చేయండి. 60 ఇయర్స్ మన జనవరి 1కి ఎవరైతే క్రాస్ అవుతారో వాళ్ళందరినీ తీసుకోండి. లిస్ట్ తయారు చేయండి. పార్టీలకు సంబంధం లేదు. కాంగ్రెస్ పార్టీ, టీఆర్ఎస్ పార్టీ, బీజేపీ పార్టీ లేదు.
బెనిఫిషరీస్ లబ్ధిదారులు అందరూ ప్రజలే, అందరికీ అందాల్సిందే. అందులో పార్టీలకు అతీతంగా చేయాల్సిందే ప్రోగ్రామ్. ఖచ్చితంగా లబ్ధిదారులు ఎందరైనా చేయండి. అందులో లిస్ట్ తయారు చేస్తే 1-2 monthsలో వాళ్ళకు కూడా పాత వాళ్ళకి వస్తాయి తల్లి. ఒక్క 2 నెలల తర్వాత మిగతా కొత్త వాళ్ళకు కూడా ఎవరైతే 60 సంవత్సరాలు ఉన్నో వాళ్ళందరికీ వస్తాయి పెన్షన్లు. పెద్ద మళ్ళీ ఒకళ్ళు వస్తే పర్లేదు, లేకపోతే చెప్పండి అందరూ మీరు. మిగిలిన ఇంకా మీకు అయితే 2500 మంది గ్యాస్ ఇవన్నీ స్టార్ట్ అవుతాయి. ఒక వచ్చే నెలలో 2 స్టార్ట్ అవుతాయి. మళ్ళీ ఇంట్లో ఇందిరమ్మ ఇళ్ళను ఈ పెన్షన్లు స్టార్ట్ అవుతాయి. రైతు బంధనాలు చెప్పాను బంద్ చేస్తామని చెప్పి బంద్ చేయాలి. మీరు రైతు బంధు ఇస్తున్నాం ఇప్పుడు. కాకపోతే ఈ పంట మధ్యలో వచ్చింది కాబట్టి వాళ్ళ పాతదాని ప్రకారం 5000 ఎక్కిస్తున్నాం. రేపు మళ్ళీ వచ్చే మేళ ఇచ్చేటప్పుడు మాత్రం ఖచ్చితంగా మీకు కాంగ్రెస్ పార్టీ చెప్పిన రైతు భరోసా స్కీమ్ ప్రకారం 7,500 ఎకరానికి వస్తుంది. దాంతోపాటు కౌలుదారులకు కూడా ఇవ్వడం జరుగుతుంది. అందులో కూడా ఏ రకమైన సందేహం లేదు. చెప్పిన ఖచ్చితంగా తూచా తప్పకుండా చేస్తాం. ఈ వేసంగి పంటతో పాటు మీకు ఏదైతే బోనస్ చెప్పినా 500 రూపాయల క్వింటల్ అది కూడా వస్తుంది. ఇక మీకు ఇంకో విషయం చెప్పాలి. దీనికి జవాబు మరి టీఆర్ఎస్ పార్టీ ఎవరు చెప్తారో నాకు తెలియదు. కానీ 8.5-9 సంవత్సరాల నుంచి వెళ్ళి ప్రతి బస్తకు 10 కిలోలు, ప్రతి బస్తకు 5 కిలోలు 4 కిలోలు లెక్కన క్వింటాల్కు 10 కిలోలు దోసుకున్నారు. జోక్కపోయిన మరి ఎవరికి పోయినా ఆ పైసలు తెలివి లెక్కలేదు. దానికి కాయిదాలు లేదు, కలం లేదు. మరి పాత నాయకులు ఎవరికి పోయినా, ఇక్కడికి పోయినా, హైదరాబాద్కి పోయినా ఎవరికి పోయినా పైసలు లేవు. దాదాపు సంవత్సరానికి 5-6 వేల కోట్లు. మన కాన్స్టిట్యూన్సీని దాదాపు 60-70 కోట్ల కుంభకోణం జరిగింది సంవత్సరానికి. ఖచ్చితంగా దాని మీద కూడా సిబిసిఐడి ఎంక్వైరీ చేసి ఆ పైసలు, ఆ వడ్డీ వాళ్ళు బుక్ అయినా, ఆ పైసలు బుక్ అయినా వాళ్ళందరికీ అక్కించుడు కాదు. రెండోది, 3 తారీఖు నాడు ఎన్నిక అయితే 5 తారీఖు నాడు సంబంధిత అధికారులతో మాట్లాడి 6వ తారీఖు నాడు ఈ కిలోల జోకుడు బంద్ చేసింది. ఈ నియోజకవర్గం రాష్ట్రంలో మొట్టమొదటి మన నియోజకవర్గంలో ఈ ఎక్స్ట్రా జోకులు లేదు, బంద్ అయింది. 6 తారీఖు నుంచి ఇప్పటివరకు ఒక్కగాడు జోకలే. ఎవరో 1 కిలో ఎక్స్ట్రా చేస్తుంటే మళ్ళీ జేసీకి చెప్తే ఆయన వచ్చి బంద్ చేసిండే. ఇంకోటి, ఈ జోకుడు వ్యవస్థ వాళ్ళది, మాది కాదు. టీఆర్ఎస్ వాళ్ళకి అప్పచెప్పిన వాళ్ళు చూసుకుంటారు, మాది కాదు జోకుడు వ్యవస్థ. మేము ప్రజలకు చేస్తాను అనుకున్నాం, రైతులకు చేస్తాను అనుకున్నాం, రైతులకు కానీ అక్కచెల్లెలకు చేస్తాను అనుకున్నాం. ఈ వేసంగి నుంచి ఈ పిఎస్సిఎస్ కానీ డిసిఎంఎస్ కానీ అన్ని క్యాన్సిల్ చేస్తున్నాం. ఇవాళ నా డిపాజిట్కి ఉంటే తీసుకొని వాపసు అన్ని సెంటర్లు క్యాన్సిల్ చేస్తున్నాం. మొత్తం ఐకేపీ వాళ్ళకి ఇస్తున్నాం. మొత్తం ఐకేపీ వాళ్ళకి ఇస్తున్నాం. మహిళలకు చేస్తే కనీసం ఎంతో కొంత మాకు పుణ్యం అని వస్తుంది. 4 డబ్బులు వాళ్ళకి దొరుకుతుంది, సంతోషం. వీళ్ళకి కమిషన్ ఉండే కనీసం ఇట్లా మహిళలకే మొత్తం ఐకేపీ సెంటర్లు మహిళలకు ఇచ్చేస్తున్నాం. అలాగే మంచిర్యాల జిల్లా లక్షడిపేట మున్సిపాలిటీలోని ఆర్ఎండ్బి అతిథి గృహం ఆవరణంలో లబ్ధిదారులకు కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను ఎమ్మెల్యే ప్రేమ్సాగర్ అందజేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీలను తప్పకుండా నెరవేరుస్తుందని, ఇప్పటికే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, ఆరోగ్యశ్రీ కింద ఇదివరకు ఉన్న 5 లక్షల రూపాయలు ఉచిత వైద్య సేవలు 10 లక్షలకు పెంచడం జరిగిందని తెలిపారు. దీని ద్వారా ప్రజలు ప్రభుత్వ ఆసుపత్రులతో పాటు ఆరోగ్యశ్రీ ఉన్న ప్రైవేట్ ఆసుపత్రుల్లో ఉచిత చికిత్స చేసుకునే వీలుందని, ఇవే కాకుండా ఇంకా అనేక పథకాలను కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు తేనుందని అన్నారు. ఎన్నికల సందర్భంగా చాలా చెప్పారు, కాంగ్రెస్ వస్తే పనిచేస్తాయని చెప్పి. కాంగ్రెస్ పనిచేసే పార్టీ కాదు, కాంగ్రెస్ ఇచ్చే పార్టీ. ఇవాళ చాలా సందర్భాలు చెప్పింది, కళ్యాణ లక్ష్మి బంద్ అవుతుందని, పెన్షన్లు బంద్ అవుతాయని చెప్పింది. ఆల్రెడీ మేము వచ్చి ఇవాళ 15 రోజులు అయింది, ఎన్నికై 15 రోజులు అయింది. ఈ కార్యక్రమం ఇస్తున్నాం. ఇదివరకు పెండింగ్ ఉన్న చెక్కులు కాబట్టి, ఇది పోయిన ఎన్నికల కోడ్ల మధ్యలో వచ్చిన చెక్కులు కాబట్టి మీకు ఓన్లీ చెక్కులు మాత్రమే ఇస్తున్నాం. ఈ తర్వాత వచ్చే కళ్యాణ లక్ష్మి కానీ, షాదీ ముబారక్ కానీ వాటిలో చెక్కులతో పాటు తులం బంగారం అని చెప్పినా అది కూడా వస్తుంది. ఇంకొకటి, పెన్షన్దారులకు కూడా చెప్తున్నాం, మీరు ఏ రకమైన ఇబ్బంది పడలేదు. ఆల్రెడీ మంగా చెప్పింది, ఇప్పుడు 2 స్టార్ట్ చేసినాం ఆల్రెడీ. 10 లక్షల వరకు మీరు ఆరోగ్యశ్రీ గుర్తింపు ఉన్న ప్రైవేట్ హాస్పిటల్ కానీ ప్రభుత్వ ఆసుపత్రి ఎక్కడికి పోయినా కూడా రూపాయి మీకు తగ్గకుండా ట్రీట్మెంట్ జరుగుతుంది. ఎవరైనా ఇబ్బంది పెడితే చెప్పండి, ఏం ప్రాబ్లం అనేది మీకు అక్కడ దగ్గర ఆఫీసులో మంచిగా హెల్ప్లైన్ ఇక్కడ మాట్లాడి వాళ్ళకి సమస్య. అది పెన్షన్లు కూడా ఇప్పుడు 4,000 స్టార్ట్ అయితే మీకు సంక్రాంతి వరకు పెద్దమ్మలకు చెప్తున్నా, 4,000 స్టార్ట్ అయితే కానీ మొదలైతే కానీ మీకు ఇప్పుడు ఏవైతే లిస్ట్ ఉందో వాళ్ళకే వస్తాయి. ఎంఆర్ఓ గారు బెనిఫిషరీస్ లిస్ట్ ఐడెంటిఫై చేయండి. ఎవరైతే కట్ ఆఫ్ చేసుకొని January 1st 60 years క్రాస్ అవుతుందో 60 years కంప్లీట్ అయిన అందరి పేరు రాయండి. ఇలా పార్టీలకు సంబంధం లేదు, అర్హులైన ప్రతి ఒక్కరికి ఎన్నికలు అయితే ఎన్నికల పార్టీలు పక్కన పూర్తి అర్హులైన ప్రతి ఒక్కరు 60 సంవత్సరాలు స్టార్ట్ చేసి దానికి ఏదైతే రిక్వైర్మెంట్స్ ఉన్నాయో అవన్నీ చూసుకోండి, చెక్ చేయండి. ఇలా ఏ రకమైన పాస్వర్డ్ వస్తుంది.
అందరికీ 60 సంవత్సరాలు అయిన ప్రతి ఒక్కరికి పెన్షన్ వస్తుంది. ఈ కొత్త వాళ్ళకి మాత్రం ఒక 2-3 నెలలు పడుతుంది. మీకు పాత వాళ్ళకి మాత్రం సంక్రాంతి కటోయితో 4,000 రూపాయలు వస్తుంది పెన్షన్. లేడకు మన ఇబ్బంది లేదు. మిగిలింది రైతు బంధు గురించి మాట్లాడడం. రైతు బంధు బంద్ చేస్తామని చెప్పి రైతు బంధు బంద్ చేయలే. రైతు భరోసా కింద ఇప్పుడు ఏదైతే పంట జరిగిందో ఈ మధ్యలో ఉన్నాం కాబట్టి పాత వాళ్ళు ఇచ్చినట్టు 5,000 రూపాయలు ఇస్తుంది. ఆల్రెడీ స్టార్ట్ అయింది, కొందరికి వచ్చింది, ఇంక వస్తుంది. ఆడ మాకు ఇచ్చేందుకు డబ్బులు లేవు, మొత్తం నాకేసినాడు. ఓన్లీ మెతుకు లేకుండా నాకేసినాడు. డబ్బులు జమ చేసుకుని వస్తుంది. ఆఖరికి ఏ పరిస్థితి అంటే రైతు బంధు ఇస్తా అని చెప్పి రైతు బంధు పైసలు ఉంటే ఏదో కొత్త కథ పెట్టించి ఎలక్షన్ కమిషన్ వద్దానని చెప్పి అందులోకి వెళ్ళి 4,500 రూపాయలు 26 నుంచి 28 వరకు ఎన్నికల మధ్యలో కాంట్రాక్టర్లకు పేమెంట్ చేసింది. వాళ్ళ మంచిరాలు కూడా వచ్చినాయి. మంచిరాల కాంట్రాక్టర్ 2-3 వచ్చినాయి పేర్లు. ఎందుకని ఇక్కడికే 40 కోట్లు వచ్చినాయి. అంటే రైతుల కన్నా కూడా వాళ్ళ కాంట్రాక్టర్ డబ్బులు ఇచ్చి ముఖ్యం ఇచ్చింది. అది జరిగిన మాట వాస్తవం. ఇప్పుడు ఈ పంట మధ్యలో ఉంది కాబట్టి 5,000 రూపాయలు లెక్కన ఇస్తున్నాం. ఏదైతే మేము రైతు భరోసా కింద 7,500 చెప్పినామో మీకు పునాస పంట అంటే మళ్ళీ మీరు జూన్ లోపల ఏదైతే మేలు వేస్తారో ఖచ్చితంగా 7,500 లెక్కన మీకు ఇవ్వడం జరుగుతుంది. దాంట్లో కౌలు రైతుల గురించి ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు టైం లేదు, లెక్కలు చేసే లెక్కలు కాబట్టి ఇప్పుడు ఆ ధరని కూడా కరెక్షన్ చేసి మంచిర్యాల జిల్లా బాల బాలికల క్రీడాకారుల రాష్ట్ర స్థాయి పోటీలో రాణించి మంచిర్యాల జిల్లాకు పేరు ప్రఖ్యాతులు తీసుకురావాలని జిల్లా క్రీడల అధికారి శ్రీకాంత్ రెడ్డి కోరారు. శ్రీరాంపూర్ ప్రగతి స్టేడియంలో జిల్లా స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ జిల్లా కబడ్డీ అసోసియేషన్ ఆధ్వర్యంలో అండర్ 14-17 బాల బాలికల కబడ్డీ జట్ల ఎంపిక పోటీలను నిర్వహించారు. డివైఎస్ఓ శ్రీకాంత్ రెడ్డి, ఎస్సీ కార్పొరేషన్ ఏడీ దుర్గాప్రసాద్లు క్రీడాకారులను పరిచయం చేసుకుని కబడ్డీ పోటీలను ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మంచిర్యాల జిల్లాలో మంచి నైపుణ్యత గల కబడ్డీ క్రీడాకారులు ఉన్నారని చెప్పారు. గ్రామీణ క్రీడగా గుర్తింపు ఉన్న కబడ్డీకి ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు వచ్చిందన్నారు. క్రీడాకారులు చదువులతో పాటు క్రీడల్లో రాణిస్తే మంచి భవిష్యత్తు ఉంటుందన్నారు. ఈ సందర్భంగా వారు కబడ్డీ క్రీడాకారుల క్రీడా దుస్తులను ఆవిష్కరించారు. కబడ్డీ పోటీలకు జిల్లా నలుమూలల నుండి దాదాపు 800 మంది క్రీడాకారులు తరలివచ్చారు. ఈ కార్యక్రమంలో టీబీజీకేఎస్ ఏరియా ఉపాధ్యక్షుడు కేతిరెడ్డి సురేందర్ రెడ్డి, ఎస్జీఎఫ్ కార్యదర్శి రాజయ్య, కబడ్డీ అసోసియేషన్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఈసంపల్లి రామచందర్, ఉపాధ్యక్షుడు మల్లెతుల రాజేంద్రపాణి, ఒలింపిక్ అసోసియేషన్ కార్యదర్శి నటరాజ్, పీఈటీలు శ్రీనివాస్, సుధాకర్, హెచ్ఎంలు రేగెళ్ల ఉపేందర్, బత్తిని దేవన్న, కృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు. తపనతో నేను వచ్చిన గత 3 సంవత్సరాల నుంచి కూడా చాలా గమనిస్తున్నాను. చక్కటి ఆలోచనతోటి విద్యార్థుల యొక్క శారీరక దారుఢ్యాన్ని సుసంపన్నం చేయడానికి తన వంతుగా ఈ కార్యక్రమాలు ఏర్పాటు చేయడం నిజంగా చాలా సంతోషం. పిల్లలందరూ కూడా మీ ఆటలలో మంచి నైపుణ్యంతో ఆడి మరి ఇలా జిల్లా స్థాయి నుంచి డివిజనల్ స్థాయి, రాష్ట్ర స్థాయి వరకు కూడా, జాతీయ స్థాయి వరకు కూడా మీరందరూ కూడా ఈ కబడ్డీలో మంచి నైపుణ్యం ప్రదర్శించి మరి మంచి భవిష్యత్తుని ఏర్పాటు చేసుకోవాలని చెప్పేసి పిల్లలందరూ కూడా నా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ అవకాశం. ఒరిజినల్గా నేను ఫుట్బాల్ ప్లేయర్ అయినా కానీ కాలేజ్ డేస్లో, యూనివర్సిటీలో కబడ్డీ అంటే ఇష్టపడే వాళ్ళం. ఎందుకంటే సిన్సియారిటీ అనేది కబడ్డీ గేమ్లో ఉంటుంది. ఒక నేషనల్ ప్లేయర్ అయినా కానీ మేము పోయినప్పుడు ఒక గురువును ఎలా గౌరవిస్తారో అంత గౌరవంగా చాలా మర్యాదగా ఉండే ప్లేయర్స్ అంటే కేవలం కబడ్డీలో మాత్రమే ఉంటారని నేను అన్ని గేమ్స్ కాడ, ఇనాగ్రేషన్ కాడ గర్వంగా చెప్పగలుగుతున్నాం. ఒకప్పుడు భవిష్యత్తు లేకుండే కానీ ఇప్పుడు ఐపీఎల్ ఎలాగనో ప్రో కబడ్డీ లీగ్ ద్వారా కూడా మంచి మంచి కబడ్డీ ప్లేయర్లను కొన్ని లక్షల రూపాయలు కూడా పెట్టి తీసుకుంటున్నారు. దురదృష్టం ఒకప్పుడు కప్పు సాధించిన తెలుగు టైటాన్స్ మొదటి విజయం కొరకు కూడా ఈరోజు ఎదురు చూసే పరిస్థితి కల్పిస్తున్నారు. కాబట్టి మీరందరూ రాబోయే రోజులలో మంచి మీ దేహదాడిని పెంచు. ప్రజల సంక్షేమం కోసం కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తుందని మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్సాగర్ వెల్లడించారు. సోమవారం నాడు ఆయన దండపల్లి మండల కేంద్రంలో లబ్ధిదారులకు కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రానున్న రోజుల్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చేందుకు కృషి చేస్తుందని అన్నారు. ప్రభుత్వ పథకాల అమలులో పార్టీల పరంగా కాకుండా అర్హత ఆధారంగా లబ్ధిదారులను ఎంపిక చేసి అందరికీ న్యాయం చేస్తామని, ఎవరికి లంచం ఇవ్వొద్దని, ఎవరైనా దళారుల అవతారం ఎత్తితే డబ్బులు అడిగితే తన దృష్టికి తీసుకురావాలని తెలిపారు. గూడెం లిఫ్ట్ ఆయకట్టు రైతుల వరి నాట్లు వేసుకోవచ్చని, యాసంగి పంటకు తప్పకుండా సాగునీరు అందిస్తామని ఆయన హామీ ఇచ్చారు. రానున్న రోజుల్లో మహిళా సంఘాలకే వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలు అప్పజెప్పి ఐకేపీ బలోపేతానికి కృషి చేస్తామని ప్రకటించారు. పార్టిసిపేషన్ అనేది
ఈ మండలం నుంచి దండపల్లి హెడ్ క్వార్టర్ నుంచి మొదలుపెట్టడం జరిగింది. దానికి ఇక్కడి నుంచి మొదలుపెట్టడం నిజంగా సంతోషంగా ఉందని చాలా. ఏదో కన్న ఊరు కన్న తల్లి కన్న ఊరు అన్నట్టుగా ఖచ్చితంగా ఇక్కడి నుంచి మొదలుపెట్టడం జరిగింది. అందుకని కళ్యాణ లక్ష్మితో మొదలు పెడుతున్నాను. ఎందుకంటే ఆడపిల్లల పెళ్ళి కాబట్టి కళ్యాణ లక్ష్మి చాలా కాబట్టి కాంగ్రెస్ అయితే బంద్ చేయాలని అప్పుడు చెప్పినా మళ్ళీ చెప్తాను. ఇలా మేము కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాకనే ఇస్తున్నాయి. ఇలా యాక్చువల్గా నాకు జ్వరం ఉండి 2 రోజులు సిక్ ఉండాలి అంటే హాస్పిటల్ అడ్మిట్ అంటే రెస్ట్ తీసుకోమని చెప్పినా కూడా దాదాపు 4 రోజుల నుంచి చెక్కులు పెండింగ్ ఉన్నాయి. చాలామంది ఇబ్బంది పడుతున్న ఉద్దేశంతో దీనికోసం ఈ కార్యక్రమం కోసం ప్రత్యేకంగా రావడం జరిగింది. వచ్చి అది కూడా ఇక్కడి నుంచే మొదలు పెడుతున్నాం. ఇవాళ నాగరాణి చెప్పింది మొదలే ఏవైతే వరకు అయితే పెండింగ్ ఉన్నాయి ఎలక్షన్ టైంలో వచ్చిన చెక్కులు ఇవన్నీ సంక్రాంతి తర్వాత ఏదైతే మేము కాంగ్రెస్ పార్టీ అనౌన్స్ చేసిందో దాని ప్రకారం ఈ ₹1,00,000 చెక్తో పాటు తులం బంగారం కూడా ఆ సంక్రాంతి తర్వాత ఏవైతే వస్తాయో వచ్చే కార్యక్రమం అన్నింటికి ఇస్తాం. ఇక మొట్టమొదటి ఇంకొక విషయం చెప్తాను బాగా, మీరు ఎవరికన్నా ఇప్పుడు ఏమేం చేసినా తెలియదు ఇప్పటిదాకా, కానీ ఇప్పుడు చెక్కులు తీసుకున్నాక మేము మాకు 10,000 మాకు 20,000 ఇవ్వాలని అడిగినా ఇచ్చిననుకోండి, ఎవరికైనా రూపాయి ఇస్తే మాత్రం మళ్ళీ మీకు ప్రభుత్వ పరంగా ఏ స్కీమ్ రాకుండా నేను చూస్తాను. తీసుకున్న తప్పు ఇచ్చిన తప్పు. మీరు ఇవ్వకుండా ఎవరైనా మిమ్మల్ని బెదిరిస్తే నాకు చెప్పు, ఒక్క రూపాయి కూడా ఎవరికి ఇవ్వద్దు. ప్రభుత్వం పైసలు మీ పైసలు మీకు ఇస్తాను, మా జేబులోకి వెళ్ళి ఇస్తాను. మీ పైసలు మీకు ఇచ్చినప్పుడు మీ పైసలు మీకే చెందాలి. ఎవరైనా 4 బ్రోకర్ ఎవరైనా రూపాయి అడిగితే మాత్రం చెప్పు దొరకట్టు లేదు సందేహం. అసలు ఇవ్వదనే కానీ మీ దగ్గర రూపాయి తీసుకునే అధికారం ఎవరికి లేదు. మీరు ఎవరికి రూపాయి ఇవ్వదు. ఎందుకంటే ఈ చెక్కులు రాసినప్పుడు వీని దగ్గర సంతకాలు పెట్టించుకొని మీకు ఇది ఇస్తామని చెప్పినట్ట అది లేదు. ఇంకో విషయం చెప్తాను, గుర్తుపెట్టుకోండి. అధికారులకు కూడా చెప్తాను, ఈ కాడ నుంచి కళ్యాణ లక్ష్మి కానీ ప్రభుత్వ పరంగా ఏ రకమైన బెనిఫిట్స్ ఏ రకమైన లాభాలు ప్రజలకు వచ్చినా ఇలా పార్టీలకు సంబంధం లేదు. అర్హులైన ప్రతి ఒక్కరికి ఇది అందాల్సిందే. పార్టీలకు సంబంధంగా అర్హులైన ప్రతి ఒక్కరికి రేపు ఇల్లు కానీ కళ్యాణ లక్ష్మి కానీ పెన్షన్లు కానీ ఏ కార్యక్రమం ప్రతి ఒక్కరికి ఎలక్షన్లు అయిపోయినాయి, పార్టీలు అయిపోయినాయి, ఓన్లీ ప్రజలందరికీ స్కీములు అందాల్సిందే. ఖచ్చితంగా మీరమ్మ మీకు కూడా చెప్తాను, రేపు ఇంకా చాలా వచ్చేటి ఇల్లు వస్తాయి, మీకు ఇవన్నీ వస్తాయి. ఏ స్కీములలో కూడా ఇవ్వరు. నస్పూర్ మున్సిపాలిటీకి చెందిన బీఆర్ఎస్ కౌన్సిలర్లు కాంగ్రెస్ గూటికి చేరుకున్నారు. దీంతో ఈ మున్సిపాలిటీలో కాంగ్రెస్ కౌన్సిలర్ల సంఖ్య 16కు చేరుకోగా 2 సిపిఐ కౌన్సిలర్లతో కాంగ్రెస్ బలం 18కి చేరుకుంది. కాంగ్రెస్కు స్పష్టమైన మెజార్టీ ఉండటంతో అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టాలని 18 మంది కౌన్సిలర్లు మంచిర్యాల జిల్లా కలెక్టర్కు నోటీసులు అందజేశారు. నస్పూర్ మున్సిపాలిటీపై కాంగ్రెస్ పాగా వేయబోతుంది. గత మున్సిపల్ ఎన్నికల్లో 10 సీట్లు గెలుచుకున్న బీఆర్ఎస్ పార్టీ 4 ఇండిపెండెంట్ల సహకారంతో మున్సిపాలిటీని కైవసం చేసుకుంది. దాదాపు 4 సంవత్సరాల పాటు అధికారంలో ఉంది. అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రావటం, మంచిర్యాలలో కాంగ్రెస్ ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్సాగర్ విజయం సాధించడంతో సీన్ ఒక్కసారిగా మారిపోయింది. బీఆర్ఎస్ బీజేపీ కౌన్సిలర్లతో పాటు ఇండిపెండెంట్గా గెలిచిన 3 కౌన్సిలర్లు కాంగ్రెస్ పార్టీలో చేరారు. దీంతో మున్సిపాలిటీలో కాంగ్రెస్ బలం 16కు చేరుకుంది. కాంగ్రెస్ మిత్రపక్షమైన 2 సిపిఐ కౌన్సిలర్లను కలుపుకొని మొత్తం 18 మంది కౌన్సిలర్ సభ్యులు మంచిర్యాల జిల్లా కలెక్టర్ బదావత్ సంతోష్ను కలిశారు. తమకు స్పష్టమైన మెజార్టీ ఉందని, నస్పూర్ మున్సిపాలిటీలో చైర్మన్పై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టాలని కలెక్టర్కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా పలువురు కౌన్సిలర్లు మాట్లాడుతూ కాంగ్రెస్ హయాంలో మున్సిపాలిటీ అన్ని రంగాల అభివృద్ధి చెందుతుందని, ఆ నమ్మకంతోనే బీఆర్ఎస్ కౌన్సిలర్లు కాంగ్రెస్లో చేరినట్లు ఆ పార్టీ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ సుర్మిల వేణు తెలిపారు. ఎమ్మెల్యే ప్రేమ్సాగర్ నాయకత్వంలో మున్సిపాలిటీకి పెద్ద ఎత్తున నిధులు తీసుకువచ్చి అభివృద్ధి చేయడానికి కృషి చేస్తామన్నారు. మొన్న జరిగినటువంటి తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో రాష్ట్ర ప్రజలందరూ అత్యధిక మెజారిటీతోటి మరి కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తేవడం జరిగింది. అదేవిధంగా మా మంచిర్యాల నియోజకవర్గంలో కూడా రాష్ట్రంలో ఎక్కడ కనివిని ఎరగని విధంగా మా యొక్క ప్రేమ్సాగర్ రావు గారిని ఎమ్మెల్యేగా గెలుపొందించినందుకు ముందుగా మా మంచిర్యాల వర్గ ప్రజలందరికీ కూడా నా యొక్క ధన్యవాదాలు తెలుపుకుంటూ, మరి ఏదైతే ఈరోజు మా నస్పూర్ మున్సిపాలిటీకి సంబంధించినటువంటి చైర్మన్ మీద మా కౌన్సిలర్లు నా తోటి కౌన్సిలర్లు అందరం కూడా టీఆర్ఎస్లో ఉన్నటువంటి వాళ్ళు కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యి ఈరోజు నస్పూర్ మున్సిపాలిటీ చైర్మన్ గారి మీద ఈరోజు అవిశ్వాస తీర్మానం ప్రకటించడం జరిగింది. సంవత్సరాల అవినీతి పాలనకు తెరబడిందనే సంతోషం మేము వ్యక్తం చేస్తున్నాం. ఖచ్చితంగా మా ప్రేమ్సాగర్ రావు గారి నాయకత్వంలో ఖచ్చితంగా ఈ నస్పూర్ మున్సిపాలిటీని ఈ రానున్న రోజుల్లో ఖచ్చితంగా అభివృద్ధి పదంగా తీసుకెళ్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ, మరి నాతో పాటు ఇక్కడికి వచ్చినటువంటి మా కౌన్సిలర్లందరికీ కూడా
మా యొక్క కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఖచ్చితంగా మా నస్పూర్ మున్సిపాలిటీ ప్రజలకు ఒకటే తెలియజేస్తున్నాం. ఖచ్చితంగా రానున్న రోజుల్లో మా ప్రేమ్ సాగర్ రావు గారి నాయకత్వంలో ఖచ్చితంగా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసే విధంగా మేము మీ ముందు ఉంటామని చెప్పేసి కోరుకుంటూ నేను మిగతా కాంగ్రెస్ కౌన్సిల్ అందరం ఈరోజు నస్పూర్ మున్సిపల్ చైర్మన్ ప్రభాకర్ గారి మీద కలెక్టర్ గారి కార్యాలయంలో కలెక్టర్ గారి దగ్గర ఈరోజు మేము అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టడం జరిగింది. వారికి కాపీలను అందజేయడం జరిగింది. దానికి సుమారుగా 18 మంది కౌన్సిలర్లు కూడా సంతకాలు చేసి వారికి అందజేయడం జరిగింది. కాబట్టి ప్రేమ్ సాగర్ అధ్యక్షత మంచిర్యాల నియోజకవర్గంలో నస్పూర్ మున్సిపల్లో దాదాపుగా ఇప్పటి జరిగినటువంటి పనులు ఏవి కాకుండా మాజీ శాసనసభ్యులు దివాకర్ రావు గారు 4 సంవత్సరాల నుంచి నస్పూర్లో ఎలాంటి పనులు జరపకుండా చైర్మన్ గారు అవిశ్వాసానికి అవినీతికి అలాగే ఎలాంటి పనులకు కూడా అతను ముందుండకుండా ఇబ్బంది పెడుతూ ఇప్పుడు అలాంటి పర్యటనలు జరగకుండా ఎవరైతే మున్సిపల్ చైర్మన్ గారికి అవకాశం ఉంటుందో వారు కూడా ఖచ్చితంగా ప్రజల్లో ఉంటూ మిగతా కౌన్సిలర్లందరూ కూడా ఎమ్మెల్యే గారు చెప్పినట్టు ప్రతి రోజు కూడా పొద్దున్న లేచి సాయంత్రం వరకు కూడా ప్రజల్లో ఉంటామని ఈ రకంగా ఏదైతే అభివృద్ధి పనులు కూడా అన్ని రకాలుగా మేము చేపడతామని చెప్పడం జరుగుతుంది. అగ్ని ప్రమాదానికి గురైన లక్ష్మీపేట ప్రభుత్వ పాఠశాల భవనాన్ని మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కాలిపోయిన బిల్డింగ్ పూర్తిగా తొలగించి దాని స్థానంలో మరో 2 నెలల్లో కొత్త బిల్డింగ్ పనులు ప్రారంభం చేసి నిర్మాణం చేపడతామని హామీ ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీ ముఖ్యంగా విద్య వైద్యంపై దృష్టి సారిస్తుందని అన్నారు. రాజకీయాలు పక్కనబెట్టి కేవలం ప్రజల సంక్షేమం అభివృద్ధిపై దృష్టి సారిస్తామని తెలిపారు. మండలంలోని ప్రజలు సమస్యలు తీర్చడానికి కార్యాలయంలో ఒక్క ఎంప్లాయీని పెట్టి సమస్యలు చెప్పుకునే విధంగా అందుబాటులో ఉంచి సమస్యలు పరిష్కరిస్తామని అన్నారు. పెండింగ్లో ఉన్న బిల్లులు చెల్లించాలని జైపూర్ మండల సర్పంచులు ప్రభుత్వాన్ని కోరారు. ఈ సందర్భంగా శివారం సర్పంచ్ గణేష్ మాట్లాడుతూ 2019 స్థానిక ఎన్నికల్లో ఎన్నికైన నాటి నుండి చట్టబద్ధంగా అధికారుల సూచనలతో గ్రామాల్లో కార్యకలాపాలు చేశామన్నారు. జిల్లా స్థాయి అధికారుల నుండి మండల స్థాయి అధికారుల తీవ్ర ఒత్తిడితో సర్పంచులను అందరినీ సొంత డబ్బు ఖర్చు పెట్టించిన విధంగా సకాలంలో వారి యొక్క ఎంబీ రికార్డుల ప్రకారం బిల్లులు ఎందుకు చెల్లించుట లేదని ప్రశ్నించారు. గ్రామ పంచాయతీలకు విడుదల చేసే నిధులు సకాలంలో చెల్లించకపోయినా సర్పంచులు నిత్యం స్వతహాగా ఖర్చుపెట్టి గ్రామాల్లో చేసిన అభివృద్ధి కళ్లకు కట్టినట్టు కనిపిస్తుందని తెలియజేశారు. గత రాష్ట్ర ప్రభుత్వం ట్రాక్టర్లు, ట్రాలీ, శ్మశాన వాటిక, డంపింగ్ యార్డు, దశాబ్ది ఉత్సవాలు, చెరువుల పండుగలు ఇలా అనేకమైన కార్యక్రమాల ద్వారా తీవ్ర ఒత్తిడికి గురిచేసి సర్పంచుల ద్వారా ఖర్చు పెట్టించిందన్నారు. కానీ బిల్లులు తిరిగి చెల్లించే విధానంలో ప్రభుత్వ వైఫల్యం అవటంతో రాష్ట్రంలో అనేక చోట్ల సర్పంచులు సతమతమై ఆత్మహత్యలకు ప్రయత్నాలు చేశారన్నారు. కొందరు పదవిని వదులుకున్నారు, మిగిలిన వారు రోడ్డున పడ్డారు అని సర్పంచులు గోడు వెల్లడించారు. దానివల్ల బిల్లులు పెండింగ్ అయినాయి. అదే రాష్ట్ర గవర్నమెంట్ కూడా మాకు గ్రామాలకు వేయవలసిన నిధులు సకాలంలో అంటే పడకపోవడం వల్ల బిల్లులు పేరుకపోయినాయి. మేము చేసిన అభివృద్ధి గ్రామాలలో ఉంది. శ్మశాన కావచ్చు, డంపింగ్ యార్డ్ కావచ్చు, ట్రాక్టర్లు కావచ్చు, ట్రాలీ కావచ్చు, ప్రతిరోజు నిత్యం పని చేస్తూనే ఉన్నాం. గ్రామాలలో పని కనబడుతుంది. కానీ ఆ చేసిన పనికి మేము డబ్బులు పెడితేనే అక్కడ అభివృద్ధి జరిగింది. కానీ ఇప్పటి వరకు కూడా వాటిని మాకు అది రాకపోవడం వల్ల నిధులు పేరుకపోయి గ్రామాలున్న సర్పంచులు అందరూ రోడ్ల మీద పడాల్సిన పరిస్థితి ఏర్పడింది. కాబట్టి మాకు దశాబ్ది ఉత్సవాలు కూడా ఇప్పుడు మన గవర్నమెంట్ ఏదైతే దశాబ్ది ఉత్సవాలు చేసిందో ప్రభుత్వం, దానికి కూడా మేము లక్షల ఖర్చులు పెట్టి చెర్ల పండుగలు అవి వివిధ కార్యక్రమాలు చేసిన కార్యక్రమాలు ఉన్నాయి. వాటికి కూడా బిల్లులు అన్నీ పెండింగ్లో ఉన్నాయి. మాకు ఏ రకంగా అయితే మాకు ఒత్తిళ్లకు గురి చేసి మాకు పనులు చేయించిందో అదే ఒత్తిళ్ళు, అదే పనితోటి, అదే విధానంతో మాకు బిల్లులు ఇప్పించలేని పరిస్థితి జరిగింది. కాబట్టి రాష్ట్రంలో అంటే మా మండలే కాదు, రాష్ట్రంలో ఉన్న సర్పంచులు అందరూ కూడా సతమతమై కొంతమంది ఆత్మహత్యలు చేసుకున్నారు, కొంతమంది పదవులు వదిలేసుకున్నారు, కొంతమంది రోడ్ల పడ్డారు. అందరు సర్పంచుల సమస్య రాష్ట్ర లెవెల్లో ఇదే ఉంది. కాబట్టి మనకు రేవంత్ రెడ్డి గారు కూడా ముఖ్యమంత్రి గారు కూడా ప్రతిపక్షం ఉన్నప్పుడు మా సర్పంచుల పక్షాన మన రాష్ట్ర సర్పంచుల పక్షాన కూడా అసెంబ్లీలో మాట్లాడిన సందర్భాలనే, పేపర్లో కానీ మాట్లాడిన సందర్భాలనే. కాబట్టి ఈ గవర్నమెంట్ ఈ సర్పంచుల ఉన్న సమస్యలను దృష్టికి తీసుకొని దాన్ని అసెంబ్లీలో చర్చించి మాకు రావాల్సిన చాలా వరకు బిల్లులు ఉన్నాయి. కాబట్టి మా టైం కూడా కావస్తుంది. జనవరి 30 తారీఖుతో పూర్తి అవుతుంది. కాబట్టి ఈ ఇన్ టైంలో మాకు చాలా వరకు పెండింగ్ ఉన్నాయి. కాబట్టి మాకు కొంత వెసులుబాటు, ఎందుకంటే కరోనా కాలంలో
మా రాష్ట్రమే, మన ఊరే కాదు, గ్రామమే కాదు, మండలమే కాదు, మన రాష్ట్రమే కాదు, మన దేశమే కాక ప్రపంచమే అతలాకుతలమై ఇంట్లో ఉన్న సమయంలో కూడా మేము ప్రజలకు సేవలు అందించి పైసలు పెట్టి మేము ఊరు కార్యక్రమాలు చేసినాం. కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని మాకు కొంచెం వెసులుబాటు కలిగించి ఒక 6 నెలల సంవత్సరం అనేది ఒక పదవి కాలాన్ని పొడిగించో చెక్ పవర్ ఇచ్చి మాకు ఈ టైంలో మా బిల్లులు వచ్చే రకంగా మాకు గవర్నమెంట్ సహకరించి మాకు చేస్తుందని రాష్ట్ర అటవీ దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖను అనంతగిరి దేవస్థాన ఆలయ చైర్మన్ పద్మనాభం, ఈవో నరేందర్లు మర్యాదపూర్వకంగా కలిశారు. తెలంగాణ రాష్ట్ర అటవీ శాఖ దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖను హైదరాబాద్లో అనంతగిరి దేవస్థానం చైర్మన్ ఎన్ పద్మనాభం, ఆలయ ఈవో నరేందర్లు మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు. వికారాబాద్ అనంతగిరి దేవస్థానం నందు అటవీ శాఖలో నెలకొన్న సమస్యలను పరిష్కారం చూపేందుకు ఆలయ సందర్శకులను రావాలని మంత్రికి విజ్ఞప్తి చేశారు. అందుకు మంత్రి సానుకూలంగా స్పందిస్తూ త్వరలో ఆలయ దర్శనానికి వస్తానని తెలిపారు. సిటీ న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. మంచిర్యాల నియోజకవర్గంలో కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే, కాంగ్రెస్ ప్రజలకు ఇచ్చిన వాగ్దానాన్ని నెరవేర్చుతుందన్న కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు. శ్రీరాంపూర్లో అట్టహాసంగా స్కూల్ గేమ్స్ కబడ్డీ పోటీలు ప్రారంభం. మంచిర్యాల జిల్లా నలుమూలల నుండి పెద్ద సంఖ్యలో తరలి వచ్చిన క్రీడాకారులు. హస్తం ఖాతాలోకి చేరుకోబోతున్న మరో మున్సిపాలిటీ. కాంగ్రెస్ పార్టీలో చేరిన నస్పూర్ బీఆర్ఎస్ కౌన్సిలర్లు అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టాలని మంచిర్యాల కలెక్టర్కు వినతి పత్రం అందజేత. జైపూర్ ఎంపీడీఓ కార్యాలయ ఆవరణలో సర్పంచుల సమావేశం. పెండింగ్లో ఉన్న బిల్లులు చెల్లించాలని ప్రభుత్వాన్ని కోరిన సర్పంచులు. నేటి సిటీ న్యూస్ ఇంతతో సమాప్తం. తిరిగి ప్రసారమైన సిటీ న్యూస్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.